అబ్బా వామ్మో. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఈరోజు నేను మీకు అడవిలో దొంగలు సంపద దాచిపెట్టిన గుహ చూపిస్తాను, చూడండి. ఓకే రండి నాతో పాటి. మీరు నాతో పాటు రండి. అంటే నేను ఒక్కనే వెళ్ళట్లేదండి, వెనకాల బాడీగార్డులు ఉన్నారు, వెనకాల ఒక 4 బాడీగార్డులు ఉన్నారు. సో మొత్తానికి అయితే ఈ అడవిలో ఇక ఒక 4-5 గుహలు ఉన్నాయట. సో నేను మీకు ఈ 4-5 గుహలు ఖచ్చితంగా చూపిస్తా. ఈ ఒకటి లేదా రోజు ఒక వీలైనప్పుడు వారానికి ఒకటో 2 వారాలకు ఒకటో ఎప్పుడో వీలైతే తెలుదప్ప. మొత్తానికి అయితే 5 గుహలు చూపిస్తా. అలాగే ఈ నల్లమల్ల అడవిలో దొంగలు, పూర్వకాలం దొంగలు వాళ్ళు నీళ్ళు తాగడానికి కొన్ని గుంతలు కూడా తీసి పెట్టుకున్నారంట. అంటే ఇప్పుడు వాళ్ళు అడవిలో దొంగలించిన సంపద అలా తీసుకొచ్చి అడవిలో దాచిపెట్టేటోళ్ళంట. అలా దాచిపెట్టిపోయేటప్పుడు వాళ్ళకి నీళ్లు లేక నరసింహారెడ్డి ఉన్నారు కదా, ఉయ్యాల నరసింహారెడ్డి చాలా ఎందుకంటే అప్పుడు అలా జరిగే వాళ్ళన్నీ కొంచెం నా ఛానల్లో నేను నా సొంత తీసుకున్న ఫస్ట్ వీడియో ఇది. అసలు అద్దరిపోవాలి మనకి ఈరోజు ఫస్ట్ వీడియోనే. సో మొత్తానికైతే ఈరోజు మనం ఈ దొంగలకు గుహ ఎలా ఉందో చూద్దాం. ఓకే రండి, ఏదైనా మాట్లాడుకుంటూ వెళ్దాం. అంటే ఎన్నికల ఉండేటోళ్ళు బాడీ గార్డులు ఎన్నికలు ఉండాలండి. ఇంకా ఎట్ట నాతో పాటు నా బొమ్మడు దుంటాడు, దించాము ఎక్కడైనా తప్పదు ఉండాల్సిందే. అజయ్ ఎక్కడ? నాకు పాటు అజయ్ కూడా వచ్చినాడబ్బా. మా అజయ్ బాగా తెలుసు, ఎందుకంటే 2 మాట దెబ్బతిన్నాను కాబట్టి. 2 సార్లు అజయ్ దాని దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చా అంత హాయ్ అని. అంటే అజయ్ వాళ్ళు ఇద్దరు క్లాస్మేట్స్ అంటబ్బా. ఓకే మొత్తానికైతే ఈ గుహ దగ్గరికి మనం వచ్చేస్తున్నామంట. కానీ ఏంటంటే ఆ ఈ దొంగలు దాచిపెట్టిన గుహలు ఇప్పుడు ప్రస్తుతానికి జంతువులకి, యానిమల్స్కి, ఎలుగుబంట్లకి అన్నిట్లకు అవి ఆక్రమించుకుంటాయి అన్నమాట గుహలు ఎక్కడ ఉన్నాయని. సో నేను అందుకోసం ముందే ఏమైనా ఉండాలి అని రాళ్ళే చెక్ చేస్తున్నా బా. ఏమన్నా దిగినా పట్టుకుంటుంది ఆడుంది. అది ఆడనా ఆడుందో చూసేటట్టు అయితే ఆడలా చేద్దాం. అబ్బా బాగా తక్కువైందే. ఒరే వచ్చిన రాదు గడ్డ కదా పర్వతం. మీరు పైన నువ్వు రాంకనా పైన చూడాలి మీరు ఊరికారు దిగేటప్పుడు. ఓకే ఓరే, అంటే ఇప్పుడు మనం ఎట్ట దిగినా అది కూడా అట్ట దిగి ఎక్కుతానే మనుషులు లెక్క నేను ఇక్కడ ఇచ్చాను పోతుంది. ఓహో ఇట్లా వెళ్తాదా దావాలు మస్తుగా ఉన్నాయి. ఓహో మనం డైరెక్ట్ గుహ మీద దిగుతున్నామా? పైనుంచి దిగుతున్నాం. ఓకే నువ్వు కదలాకుండా నిలబడి ఇది. వామ్మో ఏం పని అది? అడిగే తమ్నెల్ ఇవ్వమన్నది. అది అట్లా తమ్నెల్ని స్టాప్ చేసి కూర్చోండి. ఓకే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళబోతున్నాను. లోపల నాకు తెలిసి బ్యాట్స్ ఉంటాయి. తర్వాత కొంచెం స్మెల్ ఘాటుగా వస్తున్నది. సెల్లుంటి లైట్ వేసుకుంటా. ఓ మై గాడ్, మరే పైన ఉండి ఎవడన్నా ఎల్లం కూడా వస్తుందా చూడరా స్వామి. నన్ను ఒక్క తీసిపెట్టి పోయారు మీరు. అబ్బో అయ్యో అవి ఏది బంధు దిగు. ఒకసారి దీని కింద చూడరి ఎలా ఉందో దీని గుహ. ఓ మై గాడ్, ఓ నీళ్ళు ఏంద్ర నాయన ఎట్ట దిగాలరా దీన్ని? దిగచ్చు నుంచి అంత ఏం కాదు, అనుకు దిగచ్చులే. బాస్ ఇచ్చినారు మీకుందా చూసినలే నీళ్ళు ఉన్నాయి కానీ మొక్కల. అబ్బా వామ్మో అబ్బా తిట్టలే తిట్టలే. నువ్వు దిగిరారా. ఓకే
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఈ గుహలోకి అయితే దూరేసాం, దిగినాం. చూడండి ఈ గుహలో చూడండి చిన్న చిన్న రంధ్రాలు, అంటే చిన్న చిన్న అంటే మహా అంటే మనం చేవేటవేంటి ఉన్నాయి. దానితోడు కూడా ఈ గుహలో వాళ్ళ అదృష్టమో లేకపోతే వాళ్ళే చేసి పెట్టలేదు కానీ ఇక్కడైతే మనకు మంచినీళ్ళు అది ఒకటి కనిపిస్తుంది. చూడండి ఎంత స్వచ్ఛంగా అంటే అసలు దీంట్లో గుండు పినిసన్నీ కూడా కనిపించేటట్టు స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు. అంటే ఇది ఏమైనా మళ్ళీ ఊట ఉందో లేకపోతే దానికి సంథింగ్ వాళ్ళు ఎట్టగా నూరుకున్నారో కానీ ఇది వాళ్ళకే తెలియాలా. సో చూసారా అమ్ములన స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయన్నమాట. దాంతోడుగా చూడండి అన్నీ మొత్తం చూడండి బొక్కలు అంతా అంటే చాలా తక్కువ అట ఊరికి అట దాచిపెట్టి పోనీకి అనమాట. సో అలాగే చూడండి వాళ్ళకి అంతా గుంతలు తీసి పెట్టినట్టు అంతా దొగి పెట్టినట్టుగా ఉంది చూడండి. మామూలు అయితే గుహలు అంటే మామూలుగా సాఫీగా లేదంటే ఎలా అంటే అలా ఉంటాయా, కానీ అది చూడండి గుంతలు దొగి పెట్టినట్టుగా రాళ్ళు కప్పేటట్టుగా. అసలు నాకైతే ఒకంతు అసలు ఆశ్చర్యంగా ఉంది దీన్ని అసలు చూస్తుంటే. ఎందుకంటే చాలా పాతకాలం కదా, పురాతన కాలంలోనే దొంగలు ఉన్నారు, వాళ్ళు దోచుకెళ్ళి ఇక్కడ దాచిపెడుతున్నారు. అంతేగాని ఈ ప్రస్తుత కాలంలో దొంగలు లేరు, దోచుకెళ్ళి ఇలా గుహలో దాచిపెట్టేటోళ్ళు ఎవరు లేరు అనమాట. సో ఓకే, నా మొహం కనపడుతుందా ఇప్పుడు బాగా నీట్గా చూశారు కదా. ఈ గుహలో వాళ్ళు అంటే ఈ గుహకు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాళ్ళ మామూలుగా వాళ్ళ దగ్గర పలిములు ఉంటాయి కదా, మళ్ళీ చిన్న బొరకలు చేసి లోపల పెట్టి దానిపైన రాళ్ళు పెట్టి మట్టి పూస్తున్నారంట. అలా వాళ్ళు పూసిన కాడ మట్టి పెట్టిన కాడ ఇంటి గుర్తులు ఇవన్నీ పెట్టి అలా వాళ్ళు దోచుకొచ్చిన బంగారు వజ్రాలు అలాగే సంపద అన్నీ ఇలాగే దాచిపెడుతున్నాయంట. ఏదో దినంబ జీవితం నాకన్నా ఒక బంగారం ఏదో ఒకటి దొరికితే భలే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, దాచిపెట్టినట్టు ఎవడో వదిలిపెట్టి వెళ్ళాడు కదా. సో అలాగే అన్నీ చూసారా ఎంత నేను లైట్ వేసారు చూడడానికి కూడా. అసలు మనుషులు అసలు ఎలా చెక్కారనేది వాళ్ళకే తెలియాలబ్బా. ఇది అసలు వండర్ అంటే వండర్ అబ్బా. అసలు నాకైతే ఈ గుహలోకి రానికి అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మంచిగా తమ్మునేలు తీరా బాగుంది. ఓకేనబ్బా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ప్రాణాలతో ఈ గుహలోంచి బయటకు వచ్చేసాను. సో ఈ గుహలు అయితే ఏ జంతువులు లేవు, ఏమీ లేవు నన్ను ఎంటాడికి తిండికి. సో మొత్తానికైతే నా వీడియో నేను కంప్లీట్ చేసుకుని ఇది చూడండి అబ్బాయి ఎంతలో అది కూడా ఏంది ఈ కాలం బూడిపోయినట్టుంది, లేకపోతే ఇది మంచి గంట లోతు ఎక్కువ ఉన్నట్టుంది. ఎప్పుడైనా చూడండి దగ్గర 5 అడుగులు ఎత్తు ఉంది, 5 అడుగులు భూమిలో ఉంది గుహ. అయితే లోపల మాత్రం ఉడకకు అల్లాడిపోయాను అబ్బా. చూసారా ఎంత సెట్టింగ్ వచ్చింది చూడండి. నేను లోపల వచ్చి బయటకు వచ్చేసరికి అమ్మ ఒక దెబ్బకు పానం పోయి వచ్చింది నాయన. సరేలేండి, నేను తొందరగా ఒక 10 కిలో బరువు తగ్గాల, అందుకోసం ఈ వీడియోలు తీస్తున్నా. నేనైతే అట్లనే ఊర్లంటే ఓన్లేండి, అన్ని అడవిలంపటే. బాయ్ బాయ్ బాయ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను చేయబోతున్నాను, మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను. ఓకే బాయ్.